వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి నిన్న కర్ణాటకలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అయితే హైదరాబాద్ను అతలాకుతలం చేసి విషాద ఛాయలు అలుముకునేలాగా చేసింది. ఎందుకు అనంటే కూడా మరి మైనంపల్లి అనన్యారావు తను ఒక డాక్టరు. అలాగే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేటు సంస్థలో తను వైద్యురాలుగా చేస్తుంది. తను ఎవరో కాదు, మైనంపల్లి హనుమంతరావుకు దగ్గర కుటుంబ సభ్యురాలని కూడా చెప్పొచ్చు. వాళ్ళు కుత్బుల్లాపూర్లోని దూలపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ నుంచి మరి అనన్యరావు తన స్నేహితులతో కలిసి కర్ణాటకకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కర్ణాటకకు వెళ్ళి వాళ్ళు ఏదో సరదాగా అక్కడ మరి ఆ తుంగభద్ర నదిలో ఈత కొడదామని వాళ్ళు విహారయాత్రకు అక్కడికి వెళ్ళి విలాసవంతంగా గడపాలి అనుకున్నారు. కానీ ఆ విలాసవంతంగా గడపాలి అన్న ఆ క్షణాలే తన పట్ల ఒక మృత్యువుగా మారాయి, మృత్యు క్షణాలు అయ్యాయి. ఆ మృత్యువుగా మారి తనని బలి తీసుకున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు విహారయాత్రకి వెళ్ళిన సంఘటన అసలు ఏం జరిగింది అనేది కొన్ని పాయింట్లు మాత్రమే మీకోసం చదివి వినిపించిన తర్వాత మనం పూర్తిగా దీని గురించి తెలుసుకుందాము. ఏం జరిగింది అనేది కూడా చూడండి. కుత్బుల్లాపూర్లో కర్ణాటక తుంగభద్ర నదిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించిన హైదరాబాద్ నగరానికి చెందిన వైద్యురాలు జీడిమెట్ల దూలపల్లిలోని అశోక అలమైసన్ 303 విల్లాలో నివాసం ఉండే మైనంపల్లి మనోహర్ రావు కుమార్తె. తను మైనంపల్లి హనుమంతరావుకి చాలా దగ్గర బంధువు అని కూడా చెప్తున్నారు. మరి ఆ దగ్గర బంధువు ఆ మన్మోహన్ రావు కుమార్తె అనన్యరావు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా తను ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉంది. అంతేకాదు మరి అనన్యరావు వారి మిత్రులతో కలిసి ఈ నెల 18న కర్ణాటకలోని హంపి ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళింది. కర్ణాటకలో ఉన్నటువంటి హంపి యాత్ర, హంపికి చాలా మంది టూరిజంగా వెళ్తూ ఉంటారు. అక్కడ చూసి కొన్ని రోజులు ఉండి వస్తూ ఉంటారు. అదంతా కూడా మనకు తెలిసిందే. నది పక్కనే ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కూడా వాళ్ళు బస చేశారట. వెనకనే ఉన్న తుంగభద్ర నది అంటే అందరికీ నోటెడే. అందరూ చాలా వరకు అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళే. ప్రత్యేకంగా ఈ తుంగభద్ర నదిని చూడడానికి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అదే కోణంలో వీళ్ళు కూడా వెళ్ళారు. కాబట్టి అక్కడ తుంగభద్ర నదిలో సరదాగా ఈత కొడుతూ ఉండగా వారి మిత్రులు కూడా వీడియో తీశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రమాదవశాత్తు మేము కావాల్సిగా వెళ్తున్నాము, అందులో దూకుతాము, ఏదో మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వాళ్ళు వెళ్ళలేదండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే కొన్ని మీడియా మిత్రులు మాత్రం అలాగే క్రియేట్ చేస్తున్నారు. అక్కడ అనన్యరావు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందా, లేకపోతే నిజంగానే సరదాగా ఈత కొట్టడానికి దూకిందా అనే విధంగా ఆ కోణంలో మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే మరి ఆత్మహత్య చేసుకునే ఆ అమ్మాయికి మిత్రులు దగ్గరుండి వీడియో తీసి నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్తారా? నువ్వు ఆత్మహత్య చేసుకుంటుంటే మేము వీడియోలు తీస్తాం, అవి పోస్ట్ చేస్తామని చెప్తారా? లేదు కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను. వాళ్ళు సరదాగా ఈత కొట్టడానికే వెళ్ళారట. అందుకు సరదాగా ఈత కొడుతున్నప్పుడు వాళ్ళ మిత్రులు కూడా వీడియో తీశారు. అయితే డాక్టర్ అనన్య నదిలో దూకి కొద్దిసేపటికే ప్రవాహం ఎక్కువయ్యి ఆమె కనబడకుండా పోయింది. అనన్యరావు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు సమీప బంధువు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కర్ణాటకకు హుటాహుట్టిన వెళ్ళారు. నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ క్షణం నుంచే మరి అక్కడ బృందాలు కూడా మొత్తం ఆ మృతదేహాన్ని గాలిస్తూ ఉండడంతో నిన్న సాయంత్రం అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు మృతదేహం లభ్యమైందట. లభ్యం కాగానే కూడా మరి అనన్యరావు మృతి చెందిన విషయం తెలవగానే ఇక్కడ దూలపల్లిలో ఉండే అశోక్ అలమైస్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ ఆ మృతదేహం లభ్యమైన ఆ క్షణంలో అక్కడికి వెళ్ళిన కుటుంబ సభ్యులు అంటే తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా ఎంత రోదన అంటే ఆ కడుపు కోత అలా ఉంటుంది. ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళిన తమ కూతురు ఒక మృతదేహంగా చనిపోయి ఆ పార్థివ దేహాన్ని చూస్తూ ఉంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాగే ఇంకొక విషయం కూడా, అక్కడ నుంచి మరి కర్ణాటక నుంచి కూడా నిన్న నైటే ఇక్కడికి చేరుకోవడం, గురువారం రోజు రాత్రే ఇక్కడికి హైదరాబాద్ నగరానికి అనన్యరావు బాడీని అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా తన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. చూడండి, ఇక్కడ తన నివాసం వద్ద ఎలా అసలు ఎంత మంది ప్రజలంటే అక్కడికి చేరుకున్నారు. ఎందుకు చేరుకున్నారంటే కూడా మరి అనన్యరావు ఒక వైద్యురాలుగా తను ఫ్రీ సర్వీస్ చేశారంట. అంటే ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఇన్ని రోజులు కూడా తన వృత్తిపరంగా తను ఏమైనా
అక్కడ అంటే హాస్పిటల్ నుంచి ఇచ్చే జీతానికే పనిచేసిందే తప్ప తను ఎలాంటి ఛార్జెస్ చేసేది కాదంట. అంతేకాకుండా తన ఇంటి వద్దకు కూడా ఎవరైనా పేషెంట్లు వచ్చారంటే వాళ్ళకు రూపాయి తీసుకోకుండా, కన్సల్టెన్సీ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ పంపిస్తూ ఉండేదంట. అంత మంచి డాక్టర్ ఈరోజు అందరికీ దూరం అయింది అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఆమె దగ్గరికి చేరుకోవడం కూడా మనం చూసాము. ఇగో అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి. అంటే దీని విషయంలో, అంటే ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నాము అంటే కూడా ఒక విషయము, చాలా మంది విహారయాత్రలకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, పేరెంట్స్తో వెళ్తున్నారు, ఎక్కడైనా గుళ్ళు గోపురాలకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటి అంటే ఈ మధ్య చాలామంది కూడా రీల్స్ అని చెప్పి సోషల్ మీడియాలో మేము హల్చల్ అవ్వాలని చెప్పేసి కూడా ఎంతోమంది ఉత్సాహంతో ఇలాంటి వీడియోలు తీసుకుంటున్నారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అదే కోణంలో ఈరోజు కూడా జరిగింది. అనన్యారావు విషయంలో కూడా అది విషాదంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు మంచి కాదేమో అనుకోవాలి. మరి గంగమ్మ తల్లి అంటే ఆమె ఉగ్రరూపం ఎప్పుడు దాలుస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఎంత ఈత వచ్చినా, గజ ఈతగాళ్ళైనా ఒక్కొక్కసారి ఆ గంగమ్మ ఉగ్ర రూపానికి బలవ్వాల్సిందే. అది ఈ రోజున తప్పలేదు అనన్యకి. మరి ఆ అనన్యారావు ఆ మృతి పట్ల చాలా, అంటే వాళ్ళకు ముఖ్యంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అందరూ కూడా చాలా అంటే చాలా ఘోరంగా కూడా విషాద ఛాయలు అలుముకొని వాళ్ళు కడుపు కోతకు బలైపోయి కూడా రోధిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి అక్కడ జరిగిన విషయము, తను ఫ్రెండ్స్తో వెళ్ళి మనకు ఈత కొడుతున్నాయి కూడా మీకు చూపిస్తాను, మీరు నమ్మకపోతే. ఎందుకంటే తన మీద చాలా ఈ రూమర్సా నిజాలా అనే కోణంలో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే కూడా ఈ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ అనన్యారావు వాళ్ళ ఫ్రెండ్స్ 1 2 3 అని కూడా లెక్క పెడుతున్నారు. చూడండి, కౌంటింగ్ చేస్తున్నారు. దూకింది అనన్యారావు, దూకింది నీళ్ళలోకి. ఫ్రెండ్స్ హ్యాపీగా నవ్వుతున్నారు. ఎందుకంటే తనకు ఈత వచ్చు కాబట్టి ధైర్యంగా దూకి ఈత కూడా కొట్టింది. అయితే ఈ విషయాన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే కొన్ని ఛానల్స్ కూడా, అంటే ఛానళ్ళని నేను తప్పు పట్టట్లేదు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చనిపోయిన వాళ్ళ మీద కూడా నిందలేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారు, అనన్య బాయ్ చెప్పి నేను వెళ్ళిపోతున్నా అనే సిగ్నల్ ఇచ్చింది, తను ఆత్మహత్య చేసుకోవడానికి అందులోకి దూకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అనన్యారావు తను చనిపోయి, అంటే తన మృతి వెనకాల చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి అనే కోణంలో వీడియోలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక విషయము, తను చనిపోవాలనుకుంటే అంత దూరం వెళ్ళి చనిపోవాల్సినంత అవసరం లేదు కదా, అక్కడే చనిపోవాల్సిన అవసరం లేదు. తను ఒక డాక్టరు, ఓకే, ఎలా చనిపోవచ్చు, ఎలాంటి మెడిసిన్ వేసుకుంటే చనిపోతారు అనేది ఉంటుంది. పోనీ ఇప్పటి వరకు తన పట్ల ఎలాంటి విషయాలు కూడా బయటికి రాలేదు. ఒకవేళ అలాంటిదే ఉంటే ఫ్రెండ్స్ అంత హ్యాపీగా వీడుకోలు చెప్పరు కదా, తనకు వీడుకోలు చెప్పట్లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. 1 2 3 అని కూడా లెక్క పెడుతున్నారు. మీరు 1కి 2 సార్లు వీడియో ప్లే చేసుకోండి, మళ్ళీ కూడా ప్లే చేసైనా మీకు వినిపిస్తాను నేను. 1 2 3 జంప్ అన్నారు, మళ్ళీ లాస్ట్లో జంప్ అనేది కూడా అన్నారు. ఇప్పుడు మీకు ఒక నవ్వు వినిపించుంటుంది, వీడియో తీసేవాళ్ళు నవ్వుతున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయి నేను చనిపోతున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే ఎవరైనా నవ్వుతారా? వెంట ఉన్న వాళ్ళు ఎవరైనా. పోనీ అమ్మాయి అక్కడికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను, నాకు హెల్ప్గా రండి అని చెప్పేసి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిందా? లేదు కదా. అందుకే ఎప్పుడు కూడా మనము అబద్ధపు వార్తలని వినిపించొద్దు కొంతవరకైనా అని చెప్పేసి కూడా విన్నవించుకోదలుచుకున్నాను. మరి అనన్యారావు ప్రమాదవశాత్తే, అంటే అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా. ఇంత దూరం వచ్చాం కదా, తుంగభద్ర నదిని ఎంతోమంది వీక్షిస్తారు కదా, అదే విధంగా మేము కూడా విహారయాత్రకు వచ్చాము, ఆనందంగా గడిపేసి వెళ్దాము అని చెప్పేసే తనకు ఈత వచ్చు కాబట్టి ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో అందులోకి దూకింది. కానీ ఆమెకు దురదృష్టకరమైన సంఘటన ఏంటి అనంటే, ఊహించలేని క్షణాలు ఏంటంటే అలలు
ఎక్కువైపోయి ఆ ప్రవాహం ఎక్కువైపోయి మరి అనన్యారావు అందులో కొట్టుకుపోవడం అనేది జరగడం అనేది అందరికీ చాలా బాధాకరమైన విషయము. ఇది అందరినీ కలిచివేస్తున్న విషయం అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరి చావుని మనము అంతగా కూడా స్ప్రెడ్ చేసి దాన్ని కూడా అపహాస్యం చెయ్యొద్దు అని చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోత ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఇలాంటి వార్తలు రావడం పట్లనే ఈ రోజున మీడియాను ఎవరిని కూడా అక్కడ అనన్యారావు మృతదేహాన్ని చూపించడానికి కూడా వీలు లేకుండా అక్కడికి రానివ్వలేని సంఘటన. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే మనము ఉన్నది ఉన్నట్టుగా చూపిద్దాము. ఎందుకంటే ఈ కార్యక్రమం పూర్తయినాక కూడా ఒకవేళ అలాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే మరి ఈ కార్యక్రమాలన్నీ పూర్తయినాక ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా బయట పెడతారు కదా కుటుంబ సభ్యులు. మా అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరిగింది, పలానా వ్యక్తి అన్యాయం చేశాడు, తన వల్లే మా అమ్మాయి చనిపోయింది, లేకపోతే ఆ వ్యక్తి అక్కడికి తీసుకెళ్ళి ఇలా చేశాడు అని అయినా బయటకు వస్తాయి. అక్కడ ఎవ్వరు కూడా బలవంతం చేసింది లేదు, ఎవ్వరు కూడా తనని తోసేసింది లేదు, ఎవ్వరు కూడా తనని చచ్చిపోమ్మని ఎంకరేజ్ చేసింది లేదు. తను చనిపోతానని తనకే తెలియని ఆ క్షణాన్ని మనం ఇలా మార్చడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. తను హ్యాపీగా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి అలాగే తన వృత్తిపరంగా కూడా హ్యాపీగా ఒక డాక్టర్గా ఎదగాలని ఆ కోరిక నెరవేరుతుంది అనుకుంటాదే తప్ప నేను చనిపోతానని ఎవరైనా కల్లోనైనా ఊహించలేరు కదా. బలవంతంగా చనిపోవాలని ప్రయత్నించిన వారు తప్పితే మిగతా ఇలా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు కదా. అదే విషయము అక్కడ తుంగభద్ర నది దగ్గర తన ప్రాణం పోయే రాత రాసుకొచ్చిన అనన్యారావు కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. ఈ రోజున మనము వాళ్ళకు 4 ఓదార్పు మాటలు చెప్పే పరిస్థితుల్లో ఉండాలే తప్ప దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మనం వ్యక్తపరచడం కూడా అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. అందుకు మరి ఏది ఏమైనప్పటికీ అనన్యారావు ఈరోజు అందరికీ కుటుంబ సభ్యులందరికీ అలాగే తనని నమ్ముకొని ఉన్న పేషెంట్లందరికీ కూడా దూరమైనందుకు మనం కూడా చాలా బాధపడవలసిన క్షణాలు వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఎక్కడికి వెళ్ళాలన్నా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి. సరదా కాస్త ఈరోజు ఇంత ప్రమాదానికి దారి తీసింది. ఇప్పుడైనా కొంతమంది మారితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయి అంటే సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. అలాగే మా ఫ్రెండ్స్తో కూడా వీడియోలు తీయించుకుంటూ అవన్నీ పోస్ట్ చేయాలి సోషల్ మీడియాలో అనే ఒక ఉత్సాహంతో ఈ రీల్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక మీదట అందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించి తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టకుండా కుటుంబ సభ్యులను కన్నీటి పాలు చేయకుండా మీరు కూడా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి మృత్యువు దారి తీయకుండా ఉండాలి అని కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ మరి అనన్యారావు అందరికీ దూరం అయ్యింది. తన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కుటుంబంలో అనన్యారావు లేని లోటు అంటూ ఎవరు తీర్చలేరు. కాబట్టి మరి అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి కూడా చాలా దగ్గర బంధువు కావడంతో అక్కడ హనుమంతరావు కూడా చాలా బాధాకరమైన విషాద ఛాయలు అలుముకొని అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అందుకు దీని వెనకాల మరి ఇంత వార్తను క్రియేట్ చేయొద్దు. కాకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంది ఎందుకు జరిగింది అని చెప్పేసి. ఏదన్నా ఇలాంటివి ఉంటే బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అనన్యారావు మాత్రం అక్కడికి హ్యాపీగా వెళ్ళింది, ఫ్రెండ్స్తో వెళ్ళింది, ఈత కొడతానని చెప్పేసి అక్కడ ఈత కోసం అందులోకి దిగింది. తనకు దురదృష్టకరం, తన తలరాత బాగోలేక తనకి ఇంతటితోనే రాసి పెట్టుందేమో తెలీదు, ఆ గంగమ్మ తల్లి ఒడిలో చేరుకొని అక్కడే మృత్యువాత పడడం కూడా జరిగింది. కాబట్టి అది మనం అందరం కూడా బాధాకరమైన విషయం కాబట్టి, బాధపడవలసిన విషయం కాబట్టి దీన్ని ఇంకోలాగా తీసుకెళ్ళొద్దు దయచేసి వార్తని. ఒకవేళ ఇలాంటివి ఉంటే తర్వాత బయటపడతాయి. కాబట్టి తన మృతి పట్ల మనం కూడా శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.